అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి డిసెంబర్ 27 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఏమంటారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం రేఖలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు వచ్చి పండిత్ రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. దూర ప్రాంతం వరకు మీ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క సంపూర్ణ భవిష్యత్తు ఖచ్చితంగా తెలుపుతారు. స్త్రీ పురుష గుప్త సమస్యలు కూడా 100% పరిష్కారం అయితే ఖచ్చితంగా తెలుపుతారండి. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. మన గురుగారి దగ్గర ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం అయితే చూపిస్తారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనసులో కనుక మనం గమనించినట్లయితే అండి, అందరూ బాగుండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ వీరేంటంటే వీరి మనస్తత్వం అంటే చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అందరూ బాగుండాలని చెప్పి వీరు అనుకుంటారు, కానీ వీరు బాగుండాలని చెప్పి ఎదుటి వాళ్ళు ఆలోచించరు. అసలు అనుకోని కూడా అనుకోరు. ఇక రాశిచక్రంలో అన్ని రాశుల కంటే కూడా ఈ రాశి వారు చాలా రకాలైనటువంటి తీవ్రమైనటువంటి నష్టాలను, కష్టాలను ఇప్పటి వరకు ఎక్కువగా ఎదుర్కొన్నారు. అలాగే చాలా వరకు కూడా నమ్మినటువంటి వ్యక్తులు మోసం చేయటము, అలాగే ఎవరైతే నా అనుకున్నవారో అటువంటి వాళ్ళే వీళ్ళని ద్రోహం చేయటము, మానసికంగా చాలా కృంగిపోతూ ఉండటము, గత కొన్ని సంవత్సరాలుగా వీరి జీవితంలో సంతోషం అనేది లేకపోవడం అనేది జరుగుతూ వస్తుంది. వీరి యొక్క మైండ్ సెట్ అట్లా ఉంటుందండి. లేదంటే సమయపాలనతో అందరూ కూడా బాగుండాలనేటువంటి మంచి మనసుతో, ఓర్పుతో అన్నీ కూడా భరిస్తూ ఉన్నారు. కానీ ఏంటంటే వీరు భరిస్తున్నంత కొద్దీ ఏంటంటే కష్టాల, సమస్యలు, కాలం కూడా ఎక్కువ వీరిని పరీక్షిస్తూ వస్తుందని చెప్పుకోవాలి. అయితే ఏది జరిగినా కూడా భగవంతుడే ఉన్నాడు, భగవంతుడే మమ్మల్ని ముందుకు నడిపిస్తాడనేటువంటి భావంతో వీరేంటంటే చాలా రోజులు గడిచిపోతూ వస్తున్నాయి. అయితే మీకు మీ మనస్తత్వానికి తగిన విధంగా మీరు వినబోతున్నటువంటి శుభవార్త కూడా చాలా రోజులుగా మీరు ఆ శుభవార్త కోసం ఎదురుచూస్తున్నట్లయితే రేపటి రోజున మీకు మీ రంగాలకు సంబంధించినటువంటి, అంటే ఏ రంగాల వారికైతే కానీ మీరు చేసినటువంటి పనిలో మంచి వృద్ధి, అభివృద్ధి అనేది రేపటి రోజు మీరు చూడబోతున్నారు. అలాగే ప్రేమించేటువంటి వ్యక్తులు కూడా రేపటి రోజు మీరు అధికంగా పొందగలుగుతారు. సాంప్రదాయబద్ధమైనటువంటి జీవితాన్ని మీరు గడుపుతారు. అలాగే మీ నడవడిక నలుగురికి కూడా ఆదర్శప్రాయంగా ఉంటుంది. మీ ప్రవర్తన మీ విశాలమైన మనసుకు ఎంతో మంచి ఆకర్షణ అవుతూ ఉంటారు. అయితే మీ హృదయంలో చోటు సంపాదించుకునే రేపటి రోజున మాత్రం తక్కువ మంది అని చెప్పుకోవాలి. అయితే భగవంతుడికి కూడా మీరు మనసులో ఏమనుకుంటారు, అసలు మీరు దేని గురించి బాధపడుతున్నారు అనేది తెలుసుకోవడం చాలా కష్టం. అంటే మీ మనసును అర్థం చేసుకునేది ఎవరి తరం కాదనమాట. అలాగే ఎంత ముందైనా కానీ, అంటే గౌరవ మర్యాదలకు ఏమాత్రం కూడా తీసుకోకుండా అందరూ కూడా నా అనుకున్న హక్కును చేర్చుకునేటువంటి విశాలమైనటువంటి మనస్తత్వం ఇదని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా చెప్పాలంటే కనుక రేపటి రోజున మీకు సపోర్టివ్గా ఉండేటువంటి వ్యక్తులు కొంతమంది రేపటి రోజు మీకు కొంత వ్యక్తులు పరిచయం అవుతారు. వారి ద్వారా ముందు ముందు రోజుల్లో మీరు చేసినటువంటి పనిలో మరింత అభివృద్ధి అనేది మీరు చూడబోతున్నారు. తాతల ముత్తాతల కాలం నుండి వస్తున్నటువంటి ఆస్తిపాస్తుల విషయంలో కూడా రేపటి రోజు మీకు కొంతమేర ఆస్తులు దక్కేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నీ కూడా రేపటి రోజున మీరు కొంతగా ఏదైనా సంస్థలతో చేసేటువంటి ప్రతి ఒక్క కష్టం కూడా రేపటి రోజున రెట్టింపు ఫలితాన్ని తెచ్చిపెట్టేలా ఉంటుంది. అలాగే మీ లైఫ్ గురించి చాలా రోజుల నుండి బాధపడుతూ రకరకాల సమస్యలతో, ఆందోళనతో బాధపడుతూ ఉన్నారు. అయితే కొంతమంది సపోర్ట్ కావచ్చు, బంధుమిత్రుల యొక్క సపోర్ట్ కావచ్చు, శ్రేయోభిలాషుల యొక్క సపోర్ట్తో మీరు రేపటి రోజున చాలా సమస్యలను అధిగమించబోతున్నారు. తెలివితేటలు మీకు చాలా ఎక్కువగానే ఉన్నాయి. అవసరమైనటువంటి సమయంలో అవి మీకు ఉపయోగపడడం లేదు. మిమ్మల్ని ఉపయోగించుకున్నటువంటి వ్యక్తులు మాత్రము అన్ని రంగాల్లో కూడా దూసుకుపోతున్నారు. కానీ మీకు ఇన్ని తెలివితేటలు ఉండి మీ సొంత ఆలోచనలతో సొంత నిర్ణయాలు తీసుకుంటూ సొంతగా మీరు ఆలోచించి డిఫరెంట్గా ఏదైనా ట్రై చేయాలని చెప్పి అనుకునేటప్పుడు కూడా మిమ్మల్ని కొంతమంది వ్యక్తులు పని కట్టుకొని మరి మిమ్మల్ని మీ అభివృద్ధిని చూడలేక మిమ్మల్ని చాలా రకాలుగా అన్ని రంగాల్లో కూడా అనగదొక్కేటువంటి వ్యక్తులు ఎక్కువగా అయిపోతున్నారు. అయితే ఆ వ్యక్తులు కూడా రేపట్లో మీరు ఛేదించబోతున్నారు. అటువంటి అనవసరమైనటువంటి బంధాలను కొంతమంది విడిచిపెట్టబోతున్నారు. ఆ వ్యక్తులంటే మీ దగ్గర నటిస్తూ మరొకరి దగ్గర మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేయటం వలన
మీరు అన్నటువంటి మాటలను కూడా అన్నట్లుగా చిత్రీకరించడము ఇలాంటి ప్రయత్నాలు చాలా రకాలుగా చేశారు. వాటి వల్ల మీరు చాలా వరకు నష్టపోయారు, బాధపడ్డారు. కానీ అన్నీ కూడా తగినటువంటి జవాబు అనేది రేపటి రోజు మీరు తప్పకుండా ఇవ్వబోతున్నారు. అలాగే మీకు ఆస్తిపాస్తులు దక్కవలసిన విషయాల్లో కూడా సోదరి స్వర్గాలతో ఏదైనా విభేదాలు ఉంటే అవి కూడా కొంచెం సామరస్యంగా రేపటి రోజు పూర్తిగా వాటి నుండి చర్చించుకొని మంచి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకోబోతున్నారు. తద్వారా మీ మనసు అనేది ప్రశాంతంగా తిరిగి మరలా మీ బంధాలతో చాలా సంతోషంగా ఉండబోతున్నారు. అలాగే రేపటి రోజున ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండటము, మీ ప్రయాణాలు కూడా చాలా సాఫీగా సాగటం జరుగుతాయి. ఇక రేపటి రోజు కొంతమంది స్నేహితులు కూడా మిమ్మల్ని దూరం చేసుకోబోతున్నారు. అలాగే రేపటి రోజు మీరు ఎక్కువగా పాటించాల్సిన కొన్ని నియమాలు ఏంటంటే, రేపటి రోజు జాతక ప్రకారం చూసినట్లయితే కొంత ఎక్కడైనా కానీ మీకు అతి మంచితనం అనేటువంటి విషయాలు ఇప్పటికే చాలా వరకు కూడా అతిగా పక్కన వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోవడము, వారి విషయాలు తలదూర్చడము, వారికి ఉన్నటువంటి సమస్యలు మీ భుజాల మీద వేసుకొని ఇప్పటికే చాలా రకాల నష్టాలను కష్టాలను చవి చూశారు. కానీ ఎప్పటి నుండైనా జాగ్రత్త పడాలి. ఎప్పటి నుండైనా వాళ్ళందరి గురించి కూడా అంటే ఆలోచించాలి. వరుల గురించి ఆలోచించాలి, మన గురించి ఆలోచించుకోవాలి కదా. పరుల మనస్తత్వం మనం తెలుసుకోలేం. వారి మనస్తత్వం ఎలా ఉంటుంది, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారు అనేది మనం తెలుసుకోలేం. అయ్యయ్యో ఆపదలో ఉన్నారని చెప్పి మనం ఏదైనా సహాయం అందించేలోపు వారి మనస్తత్వం అనేది పూర్తిగా డిఫరెంట్గా మారిపోతుంది. అంటే సహాయానికి ముందు ఒకలాగా, సహాయం పొందిన తర్వాత మరొకలాగా ఉంటుందన్నమాట. కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం తస్మాత్ జాగ్రత్త. ఇక రేపటి రోజున ఎవరు ఎలాంటి వారు మన ఇంట్లో వాళ్ళే మనతో సవ్యంగా నడుచుకోవడం లేదు, అలాగే సవ్యంగా ప్రవర్తించడం లేదు. అవసరం ఉంటేనే బంధం, అవసరం లేకపోతే ఆ బంధానికి చెక్కి పెట్టేస్తున్నారు. కాబట్టి మీరు అలాంటి ముక్కు మొహం తెలియనటువంటి వ్యక్తులకి అన్ని రకాల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం, వారికి సహాయం చేయాలని చెప్పి మీరు ఇబ్బందులు పడిపోవడం అనేది చాలా తప్పు. ఇటువంటి విషయాలు చాలా వరకు ఇప్పటికే నష్టాలు ఎదుర్కొన్నారు. కాబట్టి ఏదైనా సహాయం చేయాల్సి వస్తే 1-2 సార్లు ఆలోచించుకొని మీ దగ్గర ఉన్నంతలోనే చాలా తక్కువగా మీకు ఏదైనా సహాయం చేయాలనిపిస్తే చేయడం మంచిది. అలాగే వారికి సంబంధించిన పర్సనల్ విషయాల్లో మీరు జోక్యం చేసుకోకపోవడం అయితే చాలా వరకు కూడా రేపటి రోజు మంచిదని చెప్పుకోవాలి. అలాగే రేపటి రోజున షూరిటీ సంతకాల్లో మీ జోక్యం అనేది అవసరం లేకుండా ఉంటేనే మంచిది. అలాగే ఎక్కువగా రేపటి రోజు డబ్బును ఖర్చు పెట్టే ముందు ఒకసారి ఆలోచించండి. ముందు రోజుల్లో ఏదైనా ఇబ్బందులు గురైనటువంటి అవకాశాలు దారితీసినటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి మీరు చేసేటువంటి దాన ధర్మాలు, పూజలు వీటి వల్ల మీరు ఏంటంటే చాలా రకాల సమస్యలను ఎదుర్కోబోతున్నట్టుకి వాటి తీవ్రత అనేది ఎక్కువగా పెరగటం లేదు. ఎందుకంటే మీ మంచితనం అనేది మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది. కాబట్టి ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలు మీరు ఎదుర్కొన్నప్పటికీ కూడా అన్నిటి నుండి కూడా ధైర్యంగా మీరు బయటపడుతున్నారంటే అది మీ మంచితనం, అలాగే భగవంతుని యొక్క అనుగ్రహం అనేది చెప్పొచ్చు. అయితే రేపటి రోజున ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ఈ రాశి జాతకులకు అద్భుతమైనటువంటి యోగం కనిపిస్తుంది. వ్యాపార పరంగా, అలాగే రాజకీయ పరంగా, అలాగే శ్రీరంగ ప్రవేశానికి సంబంధించిన వారికి కూడా కావచ్చు, కుటుంబంలో ఏర్పడేటువంటి మానసిక ప్రశాంతత కావచ్చు. ఇలా మీ జీవితంలో ఏదైతే లేదని చెప్పి చాలా రోజుల నుండి మీరు కోరుకున్నారో, దేని గురించి అయితే బాధపడ్డారో వాటిని రేపటి రోజు మీరు దక్కించుకోబోతున్నారు. అలాగే కుటుంబంలో ఏర్పడినటువంటి భార్యాభర్తల మధ్య కావచ్చు, లేదంటే తల్లిదండ్రుల మధ్య కావచ్చు, చాలా రోజుల నుండి ఏదైనా చిన్న చితక విభేదాల వల్ల దూరంగా ఉండడం వల్ల మీ మనసు అనేది కొంత కుటుంబ సభ్యుల యొక్క వైఖరి వలన కొంత మీ మానసిక పరమైన మనస్తాపానికి గురి చేసే విధంగా కొన్ని రోజుల నుండి మీరు ఎక్కువగా బాధలు పడుతున్నట్లయితే కనుక మీ కుటుంబ సభ్యుల నుండి కూడా తిరిగి మరలా మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది. మిమ్మల్ని అర్థం చేసుకోవడము, అలాగే తగినటువంటి గౌరవాన్ని మీకు ఇవ్వడము, ఈ విధంగా కుటుంబంలో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు రేపటి రోజున కలగబోతుంది. తిరిగి మీ మనస్తాపం అనేది దూరం చేసుకోబోతున్నారు. అయితే రేపటి రోజు మీరు లక్ష్మీదేవి యొక్క ఆరాధన, వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన మీకు మంచి అన్ని రకాల మేలు చేస్తుంది. రేపటి రోజున ఖచ్చితంగా కూడా ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే, ఈ మార్గశిర మాసంలో వెంకటేశ్వర స్వామి గుడి, వెంకటేశ్వర స్వామిని ఎంత పూజిస్తే అంత మంచిదండి. ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి గుడిలో పిండి దీపాలు వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి యొక్క, లక్ష్మీనారాయణ యొక్క అన్ని రకాల అనుగ్రహం అనేది మనకు ఖచ్చితంగా కలుగుతుందండి. కాబట్టి ఎక్కడైనా సరే మీరు రేపటి రోజున స్ట్రాంగ్గా ఉండబోతున్నారు. ఇక వ్యాపారాలు అయితే మంచి లాభాలు, ఆర్థిక విజయాన్ని అందుకోబోతున్నారు. ధైర్యంగా, ధర్మబద్ధంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు రేపటి రోజు మీకు అడుగడుగున తోడుగా ఉండబోతున్నాయి. అలాగే బంధుమిత్రుల యొక్క ప్రవర్తన అనేది కొద్దిగా మీకు మనస్తాపానికి గురి చేసినట్లుగా అనిపించినప్పుడు కూడా తిరిగి మరలా వారి ప్రేమకైతే పాత్రలు అవుతారు. ఉద్యోగంలో ఈ రేపటి రోజు చూసినట్లయితే కనుక కొన్ని ఆటంకాలు తప్పవండి. కాబట్టి ఉద్యోగంలో ఏదైనా కొత్తగా ప్రయత్నాలు చేయాలనుకున్న వారికి కానీ, లేదంటే ఉద్యోగంలో ఇంకేదైనా అక్కడి నుండి ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి వారికి కానీ రేపటి రోజు కొంత ఆటంకాలు ఎదురుకాక తప్పదనమాట. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. రేపటి రోజున డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు పాటించండి. మీకు ప్రయాణం అనుకూలంగా ఉన్నప్పుడు కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు కొంత జాగ్రత్త అయితే తప్పనిసరిగా పాటించండి. అలాగే రేపటి రోజున శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన మీ కనుక కూడా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఎక్కడైనా సరే లక్ష్మీదేవి యొక్క ఆరాధన మాత్రం రేపటి రోజు మీకు అన్ని రకాల శుభప్రదాలు అయితే ఖచ్చితంగా ఇస్తుంది. మరి తెలుసుకున్నాకండి రాశి వర్గ జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.